ఒంగోలు నగరంలోని 50వ డివిజన్ వైసీపీ నాయకులు తుపాకుల శ్రీను ఆధ్వర్యంలో భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ వారందరికీ పార్టీ కండువలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. మన శ్రీదేవ నాయకులు వాళ్ళకి సమయం ఇస్తే డివిజన్ లో మంచి ప్రోగ్రాం పెట్టి మిగిలిన వారందరూ డివిజన్ లో పాటలు హృదయపూర్వ శుభాకాంక్షలు. మన రామచల్ల జనార్దన్ అన్నగారు నాతో చాలా రోజుల నుంచి నేను చేరాలని నేను అవకాశం ఇచ్చినందుకు నాకు ఇప్పుడు చాలాసార్లు నేను చెప్పాను. నాకు వీలు కుదరక చాలా మంది నాకు అడ్డంకిలో వచ్చారు. అయినా ఇబ్బందులు నేను ఆదుకొని సరే అన్నగారు చెప్పిన టైంలో నేను చేరదామనుకుని నాకు ఈరోజు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను చేరాను. 50 డివిజన్లో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తుపాకుల శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వాళ్ళతో సంబంధించినటువంటి అబ్బాయి శ్రీనాథ్, అదేవిధంగా కొంతమంది అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే వీళ్ళంతా డబ్బులతో రాలేదు, లేకపోతే పదవులు ముందుగా అడిగి పదవుల కోసం రాలేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా మనకి అభివృద్ధి కావాలి, ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీలోనే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనే మంచి సంకల్పంతో ఈరోజు వాళ్ళంతా కూడా వచ్చారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి, ఎట్లా చేస్తే వాళ్ళకి గౌరవం ఉంటుంది అనేది ఆ పద్ధతిలో తప్పకుండా మేము చూసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఈయన కూడా 2 రోజుల నుంచి బెదిరింపులు, ఇదేంటో నాకు అర్థం కాలేదు, ఇది కొత్త రాజకీయాలు అయిపోయింది. ఎవరైనా కూడా పార్టీలోకి అభిమానం మీద రావాలి, అదేవిధంగా వాళ్ళు ఏదో ఒక దాంతో రావాలంటే డబ్బుల కోసమో లేకపోతే పదవుల కోసమో లేకపోతే ఆ రకంగా బెదిరింపులు ఏంటో నాకు అర్థం కాలేదు. నీ మీద కేసులు ఉన్నాయి, లేకపోతే నీకేం కావాలి డబ్బులు ఇస్తానని చెప్పి రకరకాలుగా ఈరోజు బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మంచి సంస్కృతి కాదు. ఎందుకంటే పిల్లవాడికి ఇంకా తెలియట్లేదు, తోట ఏదో రాజకీయాలు జరిగిపోతుంది అనేది దురుద్దేశంతో ఉన్నాడు. అది తెలియని వయసు. ఎప్పుడు కూడా డబ్బులతోటి ఒక ప్రయారిటీ ఎలక్షన్లో, కానీ మనం చేసిన పనులు, మనం చేసే ఏ విధంగా మనం కలుపుకుపోవటం, అదేవిధంగా వాళ్ళని ఏ విధంగా మనం మాట్లాడటం, ఆ విధానాలు ఇవన్నీ కూడా అవసరాలు ఉంటాయి. తప్పితే ప్రతి దాన్ని డబ్బులు పెట్టి లేకపోతే ఉండే వాళ్ళకి జీతాలు ఇచ్చేసి 10 మందిని పెట్టి ఎక్కడెక్కడ జరుగుతుందో వాళ్ళందరి చేత జీతాలు వాళ్ళు చెప్పటం, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళేసి వాళ్ళు బెదిరియటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంది. అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రెండోది, వాలంటీర్స్ కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. వాలంటీర్స్ కూడా మన మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. వాలంటీర్స్ ఎక్కడైనా కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ విధుల్లో వాళ్ళు పనిచేయకూడదు. ఇంకా కూడా ఎక్కడన్నా కూడా పనిచేస్తున్నట్టుగానే ఒక వస్తే మాత్రం మేము ఇమ్మీడియట్గా మాత్రం ఎలక్షన్ కమిషన్ పెడతాం, మీ ఉద్యోగాలు పోతాయి. వీళ్ళు దొంగ మాటలు ఇన్ని కానీ మీరు కానీ తప్పుడు పనులు చేశారంటే రేపు మీ జీవితాల్లో మీకు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ వస్తుంది, అలానే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు ఉద్యోగాలు ఉన్నా మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఈ దొంగల మాట వినగాకండి. వీళ్ళకేముంది, వాళ్ళ పప్పం గడుపుకోవడానికి 100 మాటలు చెప్తారు. ఏదో 5,000 చేతిలో పెట్టేసి మీ చేత అన్నీ చేపిస్తారు. రేపు ఎక్కడొకరు ఫోటోలకు దొరికారు అంటే మాత్రం మీకు ఉద్యోగం ఉండదు. రేపు మళ్ళా వచ్చి అడిగినా కూడా ఎవరు ఏం చేసే పరిస్థితిలో ఉండదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి కొన్ని ఏ అయితే వ్యవస్థ ఉందో కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మన తుపాకుల శ్రీను గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన నాకు 3 నెలల ముందు వచ్చేసి కలిశాడు. 3 నెలల నుంచి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి చేస్తాను, ఖచ్చితంగా పార్టీ కోసం చేద్దాం, అందరూ కలిసి నా బృందం చాలా మంది ఉన్నారు, అందరం కలిసి చేస్తామని చెప్పేసి
ఆయన మనస్ఫూర్తిగా 3 నెలల ముందు చెప్తే నేనే ఇప్పుడుండే వ్యవస్థలో ఎందుకు ఇప్పుడే వచ్చి ఇబ్బంది ఎందుకు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరందరూ తప్పకుండా అప్పటి నుంచి మనం కలిసి పనిచేద్దాం, ఆ డివిజన్లో మంచి మెజార్టీ దానికోసం మీరు కూడా కృషి చేద్దరని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈరోజు ఆయన కానీ వాళ్ళ కొడుకు కానీ అదేవిధంగా వాళ్ళ బంధువులు కానీ ఆయన ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో రావటం మనస్ఫూర్తిగా ఆనందపడుతూ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ మీద మనం అందరం కలిసి పోరాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను మన మీటింగ్లో కూడా చెప్పాను, రేపు పదవుల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏదైనా కూడా జనసేన వాళ్ళని తెలుగుదేశం పార్టీ అందరిని కూడా సంప్రదించిన తర్వాతే అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం. వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీలో ఇదివరకు ఎట్లా ఉన్నారో అలానే వాళ్ళకు కూడా అన్ని విషయాల్లో వాళ్ళకు కూడా ఈ సమాన బాధ్యత ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఒంగోలు పట్టణం ఇంత అభివృద్ధిగా ఉందనంటే దోమచర్ల జనార్దన్ గారు ఎంతో బాగా పనులు చేసి ఈరోజు టౌను సక్రమంగా ఇవాళ ఎంతో కలకల్లాడుతుందంటే ఈ పుణ్యము జనార్దన్ గారిది. ఈ జనార్దన్ గారు చాలా విధానంగా చాలా మంచిగా పనులు చేశారు. ప్రతి ఒక్క రోడ్డు కానీ కలవోట్లు కానీ బ్రిడ్జీలు కానీ అన్నీ చేశారు. ఈ డెవలప్మెంట్ చూసి చాలా ఆనందపడ్డాం. ఇతను ఇలా ఏంటి ఇలా ఉన్నా కానీ ఒక దేవుళ్ళో మనసులో ఎలాగ ఉన్నాడో జనార్దన్ గారి మనసులో కూడా అలాగే ఉన్నారు జనాలలోనని నేను గతంలో కూడా జనార్దన్ గారు అడిగితే నేను చెప్పగలిగాను. అప్పుడు నేను చేరదామని వద్దామనుకుంటే సరే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయని నేను తర్వాత చేస్తానని చెప్పాను. కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి నేను ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీలో నేను చేరాను. ఈరోజు చేసి మేము పనులు సక్రమంగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి, గెలిపించుకుంటే అందరం కూడా చాలా విధానంగా అన్నిటికీ పనికి వస్తుందనే ఉద్దేశంలో మేము రాగలిగాము. ఈ 50వ డివిజను